దొంగ కేసులు పెడతా ఉన్నారు పోలీసులు, ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్నారు. అస్సలు నమ్మకండి సార్. ఎవరిది నిన్న? అవును సార్. కాదు సార్, అమ్మాయి ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసాం. మంచి చేస్తే నా కొడకను రే ఎమ్మెల్యేలు స్వయంగా తీసేసి ఏకంగా పోయి బిల్డింగ్లు పగలగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇదంతా ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్న కుట్ర. చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. వాళ్ళే కొడతారు, మన ఇరువైపున కేసులు పెడతా ఉన్నారు. ఇంతటి దారుణంగా నిజంగా చేస్తా ఉన్నారు అని అంటే వారే బాంబు పెడతారు, వారే తీస్తారు, నింద మా మీద వేస్తారు. మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అయ్యయ్యో సానుభూతి వద్దురా. ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులు ఏదవుతుందో తనకు బెయిల్ వచ్చింది. ఆ విషయం మాకు తెలుసులే. ఈ రోజు తాను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు, తన లోపల ఉన్నది. ఎందుకు? ఈవీఎం పగలగొట్టిన కేసులో అన్యాయం జరిగింది అని చెప్పి, అన్యాయం జరుగుతా ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని చెప్పి కోర్టు. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. అంటే మే 23వ తారీఖున ఎమ్మెల్యే అక్కడికి వెళ్లి హత్యాయత్నం చేశాడట. అది నిజం సార్. కనపడుతుంది కదా, నువ్వు చెప్పేదేంటి? చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. నువ్వు మారవరా? నిజంగా ఇదే విషయానికి వస్తే ప్రజలు ఎందుకు నీకు ఓటేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆలోచన చెయ్యాలి. నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్లో వేసేస్తాను. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ప్రజలకు మంచి చేసాం. మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అబద్ధాలే, ఓటుకు వస్తే అబద్ధం తప్ప. నాకు అర్థం కాలేదు సార్. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు పెట్టుకొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్. ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు? చత్త నా కొడుకు. ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్, మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్, గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్, గ్రామ స్థాయిలో ఇంకో నాయకుడు, గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తా ఉన్నారు? మావయ్య అందరినీ మంచోళ్ళు అంటుంటారు, ఎందుకంటే మావయ్య అందరికన్నా మంచోడు కాబట్టి.